నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఏఐ ఉపాధ్యాయులు పూర్తిగా భర్తీ చేయగలదా? ప్రతి విద్యార్థికి సమాన విద్యా అవకాశాలు కల్పిస్తూ విద్యా నాణ్యత మెరుగుపరచడంలో ఏఐ ఎలా సహాయపడుతుంది? విద్యలో ఏఐ వినియోగంతో వ్యక్తిగత గోప్యత అలాగే టెక్నాలజీపై ఆధారపడటం వల్ల వచ్చే సవాళ్లు కానీ ప్రమాదాలు కానీ ఎలా ఎదుర్కోవాలి? ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. వీటికి క్లారిఫై ఇచ్చేందుకు మనతో జాయిన్ అవుతున్నారు వెంకట్ కుర్తి గారు. ఇక వెంకట్ గారికి తెలిసిందే, 3 దశాబ్దాలకు పైగా ఔషధ తయారీ పరిశోధనలు ప్రయోగాల్లో అపార అనుభవం ఉంది. ఇక ఆధునిక యుగంలో పాముతో పడగా డేటా సైన్స్లో కూడా అనేక మందికి మార్గదర్శనం చేశారు. అలాగే చాలా కాలేజెస్లో యూనివర్సిటీలో కూడా సెమినార్స్ కూడా నిర్వహించారు. ప్రస్తుతం వెంకట్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే. ఎస్ సార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. ప్రతి సెక్టార్కి కూడా దీనివల్ల భయం అనేది కలుగుతోంది. ఇప్పుడు టీచింగ్ సెక్టార్కి కూడా ఆ భయం ఉందా? పూర్తిగా భర్తీ చేయగలదా ఏఐ? అంటే ఫస్ట్ మనం ఏఐ అంటే ఏమిటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనలాగా ఆలోచిస్తుందండి. మనుషుల్లాగా ఆలోచించటం, మనుషుల్లాగా నేర్చుకోవటం, డేటాను ఎనాలిసిస్ చేయటము, ఇవన్నీ కూడా ఏంటంటే ఏఐ చేసేస్తుంది. కానీ అంటే ఒక టీచర్ లాగా ఆలోచిస్తుంది, టీచర్ లాగా టీచ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ స్టూడెంట్స్ని అండర్స్టాండ్ చేసుకునేటువంటిది ఏఐ చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి స్టూడెంట్స్కి వాల్యూస్ నేర్పించాలి, లేకపోతే ఎథిక్స్ నేర్పించాలి అనుకోండి, ఏఐ పనిచేయదు. సో కాబట్టి ఏఐ అనేటువంటిది టీచర్స్ని రీప్లేస్ చెయ్యదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ ఏమవుతుందంటే ఏఐ నేర్చుకోలేకపోతే ఏఐ నేర్చుకున్నటువంటి టీచరు మనని రీప్లేస్ చేసేస్తారు. ఇంకా చాలా మంది భయం ఏంటంటే ఏఐ నేర్చుకోకపోతే మనము ఫ్లోలో నుంచి బయటికి వెళ్ళిపోతామండి. కంపల్సరీగా ఇవాళ టీచర్ లెక్చరర్ కావచ్చు, టీచర్ కావచ్చు, ఎవరైనా సరే 100% వాళ్ళు ఏఐని యూజ్ చేయటం అలవాటు చేసుకోవాలి. ఏఐ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు సపోజ్ నేను కూడా ఏఐ యూజ్ చేస్తాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్‌జిపిటి, జెన్ యూజ్ చేస్తాను. ఎలా యూజ్ చేస్తాము? నాకున్నటువంటి ఆలోచనని, నాకున్నటువంటి ఐడియాని ఏఐకి ఇస్తాను. ఏఐ ఏం చేస్తుందంటే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేస్తుంది. నేను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయడానికి ఒక 4 గంటలు టైం పట్టింది అనుకోండి, నా ఐడియాస్ తగ్గట్టుగా. నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఈ చాట్‌జిపిటి ఏం చేస్తుంది? 10 నిమిషాల్లో నాకు ప్రజెంటేషన్ రెడీ అయిపోతుంది. అంటే నా అసలు మెయిన్ ఆలోచన ఎక్కడుంది? నా దగ్గర ఉంది. నేను ఇచ్చినటువంటి ఆలోచననే అలా పట్టుకొచ్చేస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఏఐ యూజ్ చేయకపోతే ఏదో పాతకాలపు లాగా ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డ్రాగ్ అండ్ డ్రాప్లు చేసుకుని చేసే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏఐ అనేటువంటిది టీచర్ని రీప్లేస్ చెయ్యదు. బట్ ఏఐ అనేది హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుందంటే వాళ్ళు ఎఫిషియెంట్గా టీచ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది చాలా డెఫినెట్గా సార్. ఎందుకంటే ఏ అనేది ఏంటంటే మనకున్న ఆలోచన మీరు చెప్పినట్టుగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మనకేమైనా తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ దాన్నే ఫాలో అయిపోతే మాత్రం అది పెద్ద మిస్టేక్ అవుతుంది ఖచ్చితంగా. అందుకనే కదా ఏఐ ఇచ్చేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్లో కింద రాస్తారు, ఏఐ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ కాదు అని చెప్పేసి. ఇంతకు ముందు మీకు తెలుసో లేదో, లాస్ట్ ఇయర్ ఏఐ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 100%, 98% కరెక్ట్. ఇవాళ మనం చూసినట్లయితే అది 80% కూడా 80% కరెక్ట్, అంటే 20% కాదు అని వచ్చింది. ఎందుకని? కొన్ని లక్షల ఈ కోట్ల మంది ఏఐని యూజ్ చేస్తున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటుంది. అంటే దాని దగ్గర టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇన్ఫర్మేషన్ రావడం వల్ల కొంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్, కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. పర్టికులర్లీ ఫర్ మెడికల్ సెక్టార్లో చాలా బ్యాడ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంతకు ముందు కరెక్ట్గా ఉండేది వాళ్ళకి కాదు, డాక్టర్స్ కావాలి. అదేవిధంగా టీచర్స్ కూడా అంతే. మనం ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు ఆ చాట్‌జిపిటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ మనం టీచర్ దగ్గరికి వెళ్ళి అడగాలి, లేకపోతే బుక్స్ చదవాలి, ఓల్డ్ ఎడిషన్లోకి వెళ్ళి బుక్స్ చదవాలి, లైబ్రరీలో కూర్చోవాలి. ఇవన్నీ చేయకుండా ఉక్త ఏఐ మీద డిపెండ్ అయి ఉంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా. ప్రస్తుతం కాల్ వెయిట్ చేస్తారు సార్. యేసుబాబు గారు ఈస్ట్ గోదావరి నుంచి. నమస్తే యేసుబాబు గారు. నమస్తే అండి, సార్తో మాట్లాడండి. మీ సమస్య ఏంటో చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, లైవ్ మాట్లాడండి. ఎస్, మీ ప్రశ్న ఏంటో అడగండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడేది డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి, మాకు డిస్టర్బెన్స్ వస్తుంది. టీవీ మ్యూట్ లో పెట్టండి, డైరెక్ట్ గా ఫోన్ లో మీరు ప్రశ్న. గురుగారు నమస్తే సార్ అండి, 9 టీవీకి. హలో
అండి నమస్తే Yes, చెప్పండి. అండి మేడం గురుగారు సార్ని అడగండి. సారు ఆ, హలో చెప్పండి. సార్ మీ ప్రశ్న ఏంటో నేరుగా అడగండి యేసుబాబు గారు. అదే అండి అది నేను ఎవరికైనా ఆయన చెప్పింది కరెక్ట్ అండి. నేను చదువుకున్నప్పుడు అండి పాపం ఉపాధ్యాయులు అంటే మనం అప్పుడు మమ్మల్ని చిన్నప్పుడు మమ్మల్ని కొట్టుకోరండి. అయితే తల్లిదండ్రులు కూడా అప్పుడు కొట్టనని ఊరండి. అంటే చదువు రావాలి కదండి, అప్పుడు ఆ టైంలో చదువు రావాలండి మాకు. అప్పుడు మా తల్లిదండ్రులు కూడా కదండి కొట్టనంటే ఉపాధ్యాయులు చాలా మంచోళ్ళండి. జెండర్స్ ఉండాలండి. మామూలుగా జెండర్ అంటే మనకు చదువుకోవాలంటే ఉపాధ్యాయులు కొడతారు, మనం కొడతారండి, తప్పేం లేదండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బాలమే తిరగబడుతున్నారండి. ఇప్పుడు తల్లిదండ్రులే తిరగబడుతున్నారు. అది తిరగబడటం తప్పండి. యేసుబాబు గారు, మనం ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుంటున్నామండి. మనం ఏఐ గురించి మాట్లాడుకునేటప్పుడు దాని మీద మీ క్వశ్చన్ ఏమన్నా ఉంది అనుకోండి, మనము క్లారిఫై చేసుకోవచ్చు. పూర్వకాలంలో జరిగినవన్నీ ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు అది అర్థమైంది. మేము చూస్తున్నామండి, 90 చూస్తున్నామండి. ఓకే, యేసుబాబు గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. ఎస్ సార్, వెంకట్ గారు, అంటే మీరు చెప్పినట్టుగా జనరల్గా ఇప్పుడు నేనైనా మిమ్మల్ని ప్రశ్న అడిగాను అనుకోండి, చాలా మంచి ప్రశ్న అడిగారు అంటే నాకు కొంచెం ఒక ఎనర్జీలా వస్తుంది సపోజ్ అనుకుందాం. ఇప్పుడు అలాగే ఒక టీచరు పిల్లాడికి ఏమైనా చెప్తుంటే అది ఒక ఎనర్జీ పాయింట్ లాగా అవుతుంది. అలా కాకుండా ఏ అంటే అందరికీ ఒకలాగే చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన పిల్లల్లోనే మనకి ఇద్దరు పిల్లలు అంటే ఒకరు వెంటనే గ్రాస్ప్ చేయగలరు, ఒకళ్ళు ఎవరు 2 సార్లు చెప్తే కానీ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఒక టీచర్ అంటే సరే ఈ అబ్బాయికి ఇంకొకసారి చెప్తే కానీ అర్థం కాదు, కొంచెం క్లియర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కొంతమందికి వివరించి చెప్పాల్సి ఉంటుంది, కొంతమందికి ఏ అంటే అర్థమైపోతుంది. సో అలాంటి నిజంగా ఏఐ చాలా దీనివల్ల చాలా అంటే అడ్వాంటేజెస్ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం పిల్లలు డిపెండ్ అయిపోవడం కూడా చాలా ఎక్కువైపోతుంది కదా, మరి ఎలా కంట్రోల్ చేయాలంటారు? ఇప్పుడు మీరు చెప్పింది చాలా కరెక్ట్ అండి. ఏఐ అనేటువంటిది సమాచారం అంటే ఇన్ఫర్మేషన్ మనకు చాలా టూ మచ్ గా ఇచ్చేస్తుంది. కానీ ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సెస్ అంటే ఉన్నప్పుడు ఈ స్టూడెంట్స్ క్లాస్లో ఉన్నటువంటి 40 మంది స్టూడెంట్స్ యొక్క భావోద్వేగాలు, ఐ మీన్ ఎక్స్ప్రెషన్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్, కొంతమంది స్కూల్కి లేట్గా వచ్చారంటే ఎందుకు వచ్చారు అంటే వాళ్ళు ఏదో పని చేసుకుని రావటం, లేకపోతే మెంటల్ సిచ్యువేషన్స్, ఇవన్నీ ఏ అర్థం చేసుకుంటుందా? ఏ కాబట్టి ఖచ్చితంగా ఒక రియల్ టీచర్ ఈజ్ రిక్వైర్డ్. ఆ టీచర్ దగ్గర నుంచి ఏమవుతుంది, ఒక మోటివేషన్, ఒక డైరెక్షన్, ఒక ఎంకరేజ్మెంట్, ఇవన్నీ టచ్ అవుతాయి. ఇవన్నీ మనకి ఏమవుతుంది అంటే ఏంటంటే ఏఐ అనేటువంటిది వాళ్ళకి హెల్ప్ చేస్తుందనే చెప్తాం, కానీ ఏఐ అనేటువంటిది 100% రీప్లేస్ చెయ్యదు అనేటువంటిది ఒకటి. రెండోది ఏమవుతుందంటే ఏఐ ద్వారా పాఠాలు నేర్చుకుంటుంటాం. నేను రాదని చెప్పట్లేదు, నేర్చుకోవచ్చు. కానీ ఈ స్టూడెంట్స్లో ఒక డిసిప్లిన్, ఇప్పుడు ఈరోజు మేము ఒక వెబినార్ కండక్ట్ చేశాము. వెబినార్ కండక్ట్ చేస్తే ఆ వెబినార్లో మీరు నమ్మరండి 81, 82లో పిహెచ్డి చేశారు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి. ఈరోజు నాకు కొత్త విషయం తెలిసింది, భారతదేశంలో ఫస్ట్ ఫార్మసీ ఎడ్యుకేషన్ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉందిట, రెండవది ఆంధ్ర యూనివర్సిటీ. 100 years అయిన ఆంధ్ర యూనివర్సిటీలో సెకండ్ యూనివర్సిటీ ఇండియా మొత్తం మీద. సో ఆ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి దాదాపు 1.5 గంటల సేపు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది ఒక పర్టికులర్ టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు కూడా తెలియని విషయాలు చాలా నేర్చుకున్నా నేను. దానికి మాకు 200 మంది రిజిస్టర్ అయ్యారు, చేరింది 40 మందో 50 మందో చేరారు. సో కాబట్టి మేము ఆలోచిస్తున్నాం అనమాట, అంటే ఈ స్టూడెంట్స్లో టీచర్ చెబితేనే అంతగా ఉండట్లేదు డిసిప్లిన్, ఇంకోటి ఉండట్లేదు. అలాంటప్పుడు ఏఐ వల్ల ఏమవుతుంది, డిసిప్లిన్ వస్తుందా? తక్కువ. వాల్యూస్ ఉంటాయా? తగ్గిపోతూ ఉంటాయి. కాన్ఫిడెన్స్, అతను చెప్పేది వినే పరిస్థితిలో ఉంటుందా? ఏ అనేటువంటిది ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కోసం మాత్రమే ఆలోచించాలండి ఎవరైనా సరే కూడా. దాన్ని బేస్ చేసుకొని నిర్ణయాలు తీసుకుంటే కష్టమైపోతుంది. ఖచ్చితంగా స్టూడెంట్స్లో వాల్యూస్, ఎథిక్స్, టైం మెయింటెనెన్స్ ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక పరిణితి చెందినటువంటి టీచర్ కావాలి. అప్పుడు అగైన్ ఉత్త టీచర్ అని నేను అంటలేదు, అక్కడ ఒక రియల్ గురువు కావాల్సి వస్తుంది. అలాంటి రియల్ గురువుకి ఎప్పటికీ కూడా వాల్యూ ఉంటుంది అన్నమాట. సార్, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ పెంచుకోవడం తప్పు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్కమ్ చెప్తారు. ఇప్పుడు మీ జనరేషన్ వేరు, మా జనరేషన్. మీ జనరేషన్లో అంటే ఇప్పుడు ఎన్ని ఎక్కాలు చెప్పండి, చెప్పండి సరే గడగడ చెప్పేస్తారు. తర్వాత మాకు వచ్చినప్పుడు కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. ఇంక ఇప్పుడైతే మరీ అసలు 2 అంటే సరే డైరెక్ట్గా వెళ్ళి ఏఎన్ వేడగా పరిస్థితి పిల్లలకు వచ్చేసారంటే ఇప్పుడు వాళ్ళు సొంతంగా ఆలోచించే శక్తి కోల్పోకుండా ఆ ఏఐ అనే దాని మీద ఎలాంటి నిబంధనలు పెడితే బెటర్ అంటే మీ నుంచి ఒక అడ్వైజ్ లాగా, అంటే పిల్లలకు నేర్చుకోవడం తప్పు కాదు, కానీ పిల్లలు పూర్తిగా డిపెండ్ అవ్వకుండా రూల్స్ లాంటివి పెడితే బెటర్ అంటారా?
రూల్స్ అంటే ఒకటేనండి. ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ నుంచి కావాలి. థర్డ్ గ్రేడ్ నుంచి మన క్యాలిక్యులేటర్స్ ఇస్తున్నారు. మా పిల్లలు చదివేటప్పుడు కనెక్టికట్ లో వాళ్ళు క్యాలిక్యులేటర్స్ సప్లై చేశారు. సప్లై చేస్తే నేను అడిగాను, ఎందుకు సప్లై చేశారంటే ఆ మేనేజ్మెంట్ ఇమ్మన్నారు, మీరు కావాలంటే ఆ ఎడ్యుకేషన్కి వెళ్ళి మీరు కాంటాక్ట్ చేయండి అని చెప్పేసాను. నేను ఎడ్యుకేషన్ ఆఫీస్కి వెళ్ళి అడిగాను, ఎందుకు చిన్న పిల్లలకి క్యాలిక్యులేటర్ ఇవ్వటం వల్ల కనీసం వాళ్ళు 2x2 కూడా తెలుసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు అనేటువంటి. కానీ ఇవాళ అది జరిగింది ఆల్మోస్ట్ 20 years బ్యాక్. ఈ రోజు అమెరికన్ గవర్నమెంట్ రికగ్నైజ్ చేసింది ఇండియన్స్ ఎందుకు ఎడ్యుకేషన్లో సక్సెస్ అంటే అమెరికా వచ్చి సక్సెస్ అయ్యారు అంటే ఒకే ఒక రీజన్ స్టెమ్. సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, ఈ 4గిట్లో ఇండియన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు చిన్నప్పుడు క్యాలిక్యులేటర్స్ వాడలేదు, వాళ్ళు పుస్తకాలు చదివారు అనే పరిస్థితి వచ్చేసింది. సో ఇక్కడ ఏమైంది, ఆటోమేటిక్గా తగ్గిపోతుంది, ఆ యొక్క రోల్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఈ స్టెమ్ కోర్సెస్కి చాలా డిమాండ్ ఉంది, స్టెమ్ కోర్సెస్ డెవలప్ చేయాలి అని అన్ని యూనివర్సిటీస్లో స్టెమ్ అనే పదం పట్టుకొచ్చారు. మన వాళ్ళు ఎప్పుడు చేశారు, ఎప్పుడో చేశారు. మనకి మ్యాథమెటిక్స్ ఈజ్ ద ఇంపార్టెంట్, మ్యాథమెటిక్స్ లేకపోతే కాదు అనేటువంటి కాన్సెప్ట్ లోనే డెవలప్ చేశారు. ఇక్కడ ఏమవుతుందండి, మనకి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయండి, మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి, మనం మితిమీరి వాడుకోకూడదు. ఇప్పుడు చాట్ జీపీటీ ఉన్నది కరెక్టే, మనం కొంత ఇన్ఫర్మేషన్ దాన్ని తీసుకోవచ్చు, అబ్సల్యూట్లీ నో ఇష్యూస్. కానీ దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్స్ రాయటము, దాన్ని బేస్ చేసుకొని అసైన్మెంట్స్ రాయటము, దాన్ని బేస్ చేసుకొని మనం ఇంటర్వ్యూలు కండక్ట్ చేద్దాం అనుకోవటము, దాన్ని బేస్ చేసుకోవటం వల్ల అది కుదరదు. మనం ఈ టీచింగ్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక టీచర్ అసైన్మెంట్స్ ఇచ్చేటప్పుడు చాట్ జీపీటీలో వచ్చినా సరే ఓన్గా సొంత పదాలతో రాశారా లేదా అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఈ చాట్ జీపీటీని ఎక్కువ యూజ్ చేయటం వల్ల మన ఓన్ క్రియేటివిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. ఆ ఓన్ క్రియేటివిటీ తగ్గిపోయినప్పుడు మనకి ఒక మెషిన్ కి ఉన్న సంబంధం ఏముంటుందండి. ఇప్పుడు ఒక మందు ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ డాక్టర్ చేయి పట్టుకొని టెస్ట్ చేసేసి ఓకే దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ అని. అదే చాట్ జీపీటీలో ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఆ మందు వేసుకుంటే తగ్గుతుందా లేదా అంటే ఎవరి దగ్గర ఆన్సర్ ఉండదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మనము టీచర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మనం సలహాలు తీసుకున్నప్పుడు కొంచెం బెటర్, 100% బెటర్గా ఉంటుంది. ఆ నాలెడ్జ్ని షార్పెన్ చేసుకోవడానికి చాట్ జీపీటీ ఉపయోగపడుతుంది ఫర్ షూర్గా. ఎస్ సార్, అదే అడుగుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు సెన్సిటివిటీ అనేది బాగా పెరిగిపోయింది, ఎంత సున్నితంగా తయారని మనం చూస్తున్నాం. నిజంగా ఇందాక ఒక కాలర్ మాట్లాడినట్టుగా చిన్నప్పుడు కొడుతున్నారంటే అక్కడ స్కూల్లో చెప్తే ఇంట్లో తిడతారు, ఇంట్లో తిడితే ఇంట్లో చెప్తే స్కూల్లో కొడతారు. ఈ విధంగా ఆ భయం కూడా మనల్ని కొంచెం మెచ్యూర్డ్గా చేస్తుంది. బట్ పిల్లలకి అది కూడా లేకుండా అయిపోయింది కదా. దాంతోపాటు కనీసం వాళ్ళకి ఓన్ క్రియేటివిటీ కూడా లేకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే. అంటే ఎట్ ద సేమ్ టైం సరే అందరికీ అవసరమే, బట్ ఇప్పుడు పల్లెటూరులో ఉండే పిల్లలకి ఎలా, ఇప్పుడు సిటీకి పల్లెటూరులకి ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది జనరల్గా మనకి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్లో కావచ్చు, ఈ స్టడీస్లో కొంచెం స్పీడప్లో కావచ్చు. అలాంటివి క్యాచ్ చేయడంలో మరి ఏ ఆధారిత ఈ రూల్స్ ఏమైనా వస్తాయి కనుక వాళ్ళు ఎలా గ్రాఫ్ చేయాలంటారు? ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్నెట్ బేస్డ్ కదండి. ఇప్పుడు నేను ఇప్పుడు జోహో అని ఒక సిఆర్ఎం యూజ్ చేస్తున్నాను. ఆ జోహో సిఆర్ఎం యొక్క ఫౌండరు తమిళనాడులో చిన్న విలేజ్ లో సైకిల్ వేసుకొని తిరుగుతుంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఆన్లైన్ లో ఉన్నప్పుడు మనకి ఒకప్పుడు అండి ఓకే చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. విలేజ్ కి సిటీకి డిఫరెన్స్, సిటీకి మెట్రోకి డిఫరెన్స్, అక్కడి నుంచి డిఫరెన్స్ ఉంది. ఈ రోజు ఈ గ్లోబల్ విలేజ్ గా మారిపోయిన తర్వాత ఆ స్టూడెంట్ లో రైట్ మోటివేషన్ ఉన్నంత వరకు ఏం ఇబ్బంది లేదండి. రిసోర్సెస్ వాళ్ళ చేతిలో ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఈరోజు స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇంటర్నెట్ ఉంటుంది. ఉన్నప్పుడు ఆ ఇంటర్నెట్ ని రైట్ డైరెక్షన్ లో వాడుకొని మనం చేయాలి. అంటే మీరు చెప్పింది కరెక్టే, ఒకప్పుడు వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది, విలేజ్ కి రూరల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇవాళ ఇంటర్నెట్ దాన్ని తగ్గించేసింది. నాలెడ్జ్ సిటీలో ఉన్న వాడికి ఏ ఆన్సర్ చెప్తుందో విలేజ్ లో ఉన్న వాళ్ళకి కూడా అదే ఆన్సర్ చెప్తుంది కదా, ఆన్సర్ ఒకటే కదండి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. వెరీ సింపుల్ సార్, ఒక క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ కి టీచర్ అనేటువంటి వాళ్ళు ఒకే విధంగా చెప్తారు, ఒకే విధంగా క్లాసులు చెప్తారు. కానీ ఆ 40 మందిలో ఒకళ్ళు అద్భుతంగా ముందుకు వెళ్తారు, ఇంకొకళ్ళు పరీక్ష ఫెయిల్ అవుతారు, ఇంకొకళ్ళు వెళ్ళలేకపోతారంటే కారణం ఏంటి, అక్కడ ఉన్నటువంటి మైండ్ సెట్, మనం ఎలా గ్రాస్ప్ చేస్తున్నాము అనేటువంటిది ఒకటి ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ ని మార్చుకోగలిగితే దానికి తగ్గట్టుగా మనం అన్నీ మారిపోతాయి.
ఇప్పుడు ఏఐ మనం యూస్ చేసుకోవాలి అనేటువంటిది వచ్చినప్పుడు ఏఐలో క్వశ్చన్ టీచర్ కూడా చాలా ఇది, అరే మనం పొరపాటున తప్పు చెప్పామనుకో, వీళ్ళు వెంటనే స్టూడెంట్ క్వశ్చన్ చేస్తారు, సార్ మీరు చెప్పింది తప్పండి, బికాజ్ ఏఐలో ఇలా ఉంది, నేను చెక్ చేశాను, ఇది కరెక్ట్గా ఇలా ఉన్నది అనేటువంటిది ఉంటుంది. ఒక విధంగా ఏంటి, ఒక ట్రిగ్గర్ ఫైర్ అవుతుంటుంది. ఓ టీచర్ కూడా, నేను ఇంతకు ముందు ఏంటి టీచర్ వెళ్ళి ఎప్పుడో పూర్వకాలంలో రాసుకున్న నోట్స్ తీసుకొని వెళ్ళి టకటక చెప్పేసేసి వచ్చేస్తారు. కానీ ఈ టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా మారిపోతుంది చూడండి. ఈ మారిపోయిన టెక్నాలజీని ఇప్పుడు టీచర్ కూడా చదువుకోవాలి, లేకపోతే కష్టమైపోతుంది. లేకపోతే చేస్తారు, 20 సంవత్సరాల క్రితం కరెక్ట్గా ఉన్నటువంటిది వాళ్ళు కరెక్ట్గా కాదు, వాళ్ళు రాంగ్ అని ప్రూవ్ చేశారు కొంతవరకు. సో ఇలాంటివన్నీ తెలియాలంటే ఏఐ అనేటువంటిది ఏమిటంటే ఇద్దరికి ఉపయోగపడుతుంది. ఒక ఫ్యాకల్టీకి ఉపయోగపడుతుంది, అటు స్టూడెంట్కి ఉపయోగపడుతుంది. దానివల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్టాండర్డ్స్ పెరిగిపోతాయి. లైక్ దిస్ సింపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు 50 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ ఇంతకు ముందు 250 రన్స్ కొడితే అద్భుతంగా కొట్టారు, మ్యాక్స్ గెలిచే అవకాశం ఉంది అంటారు. ఈ రోజు 380 కొట్టేశారు. ఎందుకు కొట్టారు? T20 రావటం వల్ల వీళ్ళ పెర్ఫార్మెన్స్ పెరిగిపోయింది, టక్ కొట్టేయడం అలవాటు అయిపోయింది. సేమ్ థింగ్ అంతే, ఇక్కడ టెక్నాలజీని యూస్ చేసుకోవడం వల్ల ఇటు స్టూడెంట్ కి షార్ప్నెస్ వస్తుంది, ఫ్యాకల్టీ కూడా షార్ప్నెస్ తెచ్చుకోవాలి. తెచ్చుకోకపోతే అంబాసిడర్ కార్ లాగా మనం కూడా మ్యూజియంలోకి వెళ్ళిపోతాం. ఎస్, డెఫినెట్గా సార్, టెక్నాలజీని రైట్ డైరెక్షన్లో ఉపయోగించుకుంటే డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. రాంగ్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతే అది కూడా మనల్ని అలాగే దోసేస్తుంది వెనక్కి. ఇంకపోతే చాలా మంది అనుకుంటారు కదా, ఏఐ వల్ల టీచర్ జాబ్స్ కి వెళ్తాయా అంటే, ఏఐ టీచర్ ని ఎప్పుడు రీప్లేస్ చేయదండి. ఎందుకంటే యూజీసీ నామ్స్ కానీ, ఈ కాలేజ్ నామ్స్ కానీ 1:20 1:30 ఒక రూల్స్ ఉన్నాయి. అంటే ఒక 30 మంది స్టూడెంట్స్ కి ఒక టీచర్ ఉండాలి, అలా రూల్స్ ఉన్నాయి కాబట్టి రీప్లేస్ చేయదు. కానీ వాళ్ళ యొక్క ఇప్పుడు మనం చిన్నప్పుడు ఒక బ్లాక్ బోర్డు మీద చాక్ పీస్ పెట్టి రాసేవాళ్ళం అండి. ఇవాళ ఏమైపోయింది, అదే టీచరు డిజిటల్ బోర్డు మీదకి వెళ్ళి చేస్తున్నారు. ఇంతకు ముందు కష్టపడి డయాగ్రామ్స్ వేసేవాళ్ళు, ఇవాళ ఆ డయాగ్రామ్ యొక్క 3 డైమెన్షన్లో చెప్తున్నారు. ఒక హార్ట్ ఉందనుకోండి, హార్ట్ ఇలా ఉంది అని చెప్పేసి 3 డైమెన్షన్లో చెప్తున్నారు, టెక్నాలజీ యూస్ చేయటం వల్ల. సేమ్ థింగ్ అంతే, ఆ టెక్నాలజీని ఎలా యూస్ చేసుకోవాలనేటువంటిది వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటే ఎఫిషియెంట్ గా వాళ్ళు టీచ్ చేయగలుగుతారు. ఖచ్చితంగా కాలంతో పాటు మనం మారాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిల్లలకి చెప్పే కంటే ముందుగా టీచర్స్ కూడా ఈ ఏఐ మీద శిక్షణ అవసరం అనుకోవచ్చా? అంటే దాన్ని ఎలా యూజ్ చేయాలి అనేది ముందు వాళ్ళకి చెప్తే వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుందా? వాళ్ళు నేర్చుకోలేదు అనుకోండి సార్, వాళ్ళు మ్యూజియంలోకి వెళ్ళిపోతారు, మనం చేయగలిగింది ఏం లేదు ఇక్కడ. అంటే ఓకే, వాళ్ళు నేర్చుకుంటారు సార్. నేను అనేది వాళ్ళు నేర్చుకునే విధంగా ఏమన్నా ప్రభుత్వాలు కానీ ఏమైనా యాక్షన్ తీసుకోవాలా అంటున్నా, ప్రభుత్వాలు కానీ లేదా కాలేజెస్ కానీ యాజమాన్యాలు కానీ. తప్పకుండా తీసుకోవాలండి. తీసుకోకపోతే ఏమైపోతుంది, ఒక పక్క దాన్ని ఏమంటారు, ఒక ప్రవాహం లాగా వచ్చేస్తుంది. ఆ ప్రవాహంలో ఏమైపోతుంది, వాళ్ళు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకోండి, ఒక యాప్ మీ ఫోన్లో ఉంటుంది. ఫోన్లో ఉన్నప్పుడు హౌ ఆర్ యూ డూయింగ్ టుడే అనేది క్వశ్చన్ అడిగింది అనుకోండి, మీరు చెప్తావు ఐఎమ్ డూయింగ్ గుడ్ అన్నప్పుడు లేదు ఇలా చెప్పొద్దు, ఇలా మాట్లాడాలని ఆ యాప్ మీకు టీచ్ చేస్తుంది. అక్కడ ఒక రోబో ఒకటి ఉండి మీకు టీచ్ చేస్తుంది. చూడండి, మీకు అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో అలాంటి లో అలాంటి ఇంగ్లీష్ టీచర్ అవసరం ఏంటి అన్నప్పుడు, అంతకన్నా బెటర్ గా మనము హ్యూమన్ టచ్ లో చెప్పగలుగుతున్నప్పుడు వాళ్ళు కాలేజీలకు వస్తారు. లేకపోతే కాలేజీలకు ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు వాళ్ళ జనాల వరకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఏఐ డామినేట్ చేయకుండా ఉండాలి అంటే ఏంటి, స్టూడెంట్ కి ఒక టీచర్ కి ఉన్న రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఏంటి, టీచర్ యొక్క ఇప్పుడు ఈ రోజుకి కూడా నేను చెప్తా కదా, నేను మా ఫాదరు మదరు తర్వాత నేను రుణపడి ఉన్నది ఎవరికైనా ఉన్నది అంటే ఇద్దరు ప్రొఫెసర్స్ పేర్లు చెప్తాను, నేను వాళ్ళిద్దరికీ రుణపడి ఉన్నది. అలాంటి కాన్సెప్ట్తో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రొఫెసర్స్ లేకపోతే రిలేషన్షిప్ ఏంటి అంటే లేదు. ఇవాళ టీచర్కి స్టూడెంట్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయకపోతే ఆ మధ్యలో ఏఐ వచ్చేస్తుంది. ఏఐ వచ్చేసిన తర్వాత ఇంకా టీచర్తో అవసరం లేదు అనే పరిస్థితి అయిపోతుంది. ఇవాళ రోబో కార్లు వచ్చాయండి, రోబో కార్లు మనకి ప్రతి చోట వచ్చేసాయండి, ఇంకా ఇండియాలోకి రాలేదు కానీ ఇక్కడ వచ్చేసాయి. రోబో కార్లో 10 సార్లు తిరిగిన తర్వాత డ్రైవర్తో అవసరం ఉందా? అది ఒక మెషిన్ కాబట్టి మనకి డబ్బులు మిగులుతాయి కాబట్టి టైం సేవ్ అవుతుంది కాబట్టి తీసుకోవచ్చు. కానీ మనకి టీచర్ ఎందుకు అవసరము? మనం తప్పు చేసినప్పుడు మనతో కూర్చొని చెప్పడానికి ఒక టీచర్ కావాలి. రోబో గానో ఏఐ గానో ఆ పని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేసే టెక్నాలజీ వస్తుంది, కాకపోతే ఇంకో 10 సంవత్సరాలతో రావచ్చేమో, ఇప్పటికే కొంచెం వచ్చాయి బట్ వస్తుంది, కానీ టేక్స్ టైం పడుతుంది అక్కడ ఉన్న. కానీ ఆ రిలేషన్షిప్ కావాలంటే టీచరు రోబో కన్నా ఎఫిషియెంట్ గా కమ్యూనికేట్ చేయాలి.
చేయాలి. Yes. పని చేయడం లాగా కష్టమే అనుకోండి, కమ్యూనికేట్ చేయాలి. ఆ కమ్యూనికేట్ చేయాలి అంటే మనం టెక్నాలజీ నేర్చుకోవాల్సిందే. డెఫినెట్గా సార్. ఇప్పుడు అలాగే మనకి ఇప్పుడు జనరల్గా డేటా స్టోరీస్ ఎక్కువగా ఉంటూ ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. టెక్నాలజీ తోటి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ వినియోగంతో కూడా స్టూడెంట్స్ అందరూ కూడా దీని మీద డిపెండ్ అవుతున్నారు. వాళ్ళ వ్యక్తిగత గోప్యతకు భంగం కావచ్చు, లేదా టెక్నాలజీ ఎక్కువ డిపెండ్ అయిపోవడంతో అసలు ఎదురయ్యే ప్రధాన సవాళ్ళు కానీ ప్రమాదాలు కానీ ఏంటంటే ఏం చెప్తారు? వాటి నుంచి తప్పించుకోవాలంటే సార్ మీ అడ్వైజెస్ ఏంటి? డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ కాదు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. టీచర్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్ కాదా అంటే 95% కరెక్ట్గానే ఉంటుంది. ఎందుకంటే టీచర్ అనేవాళ్ళు 99.9% తప్పులు చెప్పరు. తెలియకపోతే తెలియదని చెప్పేస్తారు, తప్పులు చెప్పరు. కాబట్టి అదొక అడ్వాంటేజ్. ఇది మిషన్ కాబట్టి తప్పులు చెప్పే వాళ్ళే పెడతారు కింద, ఏఐ ఈజ్ గివింగ్ మిస్టేక్స్, డోంట్ చెక్ విత్ అదర్ సోర్సెస్ అని ఏదో రాసిస్తారు అనమాట. సో కాబట్టి ఆ డేటా అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. రెండవది ఏఐ వాళ్ళు ఇంకొక అడ్వాంటేజ్ ఉంది. ఏఐ ఏం చేస్తుందంటే ఒక ఎగ్జామ్ పెడుతున్నాం అనుకోండి, ఏఐకి ఒక 500 క్వశ్చన్స్ ఇచ్చేస్తాం. మేము కూడా ఇస్తాం, మేము కూడా ఏఐలో క్వశ్చన్ పేపర్ ఇచ్చేస్తాం. 500 క్వశ్చన్స్ ఇస్తాం. మీ ఫస్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ ఇస్తాం, చాలా ఈజీ, 2+2 ఎంత అని ఇస్తాం. 4 క్వశ్చన్లు మీరు కరెక్ట్ ఆన్సర్ చేశారనుకోండి, మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం, మోడరేట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అక్కడ కూడా 4 క్వశ్చన్లు మీరు స్ట్రైట్ గా కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారనుకోండి, నెక్స్ట్ సివియారిటీ లెవెల్కి తీసుకెళ్ళిపోతాం. దానివల్ల ఏమైపోతుంది, మీ యొక్క స్కిల్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదే మామూలు టీచర్ అనుకోండి, ఒక క్వశ్చన్ పేపర్ అలా ఇచ్చేస్తారు, ఇచ్చిన తర్వాత ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తారు, ఒకే లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి అక్కడ టైం చాలా కిల్ అవుతుంది. ఇక్కడ అలా ఉండదు. మేము 500 క్వశ్చన్స్ ఇంజన్లో పెట్టేశామంటే మన అల్గారిథం చేసేస్తుంది, ఆ అల్గారిథం ప్రకారం ముందుకు వెళ్తాం. అదేగా నేను చెప్తాను, ఏఐ యూజ్ చేయటం వల్ల స్టూడెంట్ యొక్క షార్ప్నెస్ ని మనము డెవలప్ చేయొచ్చు. ఆ డెవలప్ చేయడానికి ఎవరు? ఆ క్వశ్చన్స్ ఇచ్చేది ఎవరు? నేనే. దానికి అల్గారిథం ఇచ్చేది ఎవరు? నేనే. అక్కడ ఒక మనిషి ఉన్నాడు. మనం ఆ లెవెల్లో ఉండాలి. అంటే క్వశ్చన్స్ తయారు చేయటము, ఆ క్వశ్చన్స్ అల్గారిథంని చేయటము, ప్రజెంటేషన్ చేసే లెవెల్లో మనం ఉండాలి. అప్పుడు ఏఐ అనేటువంటిది నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని అది చేస్తుంది. అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి సార్? ప్రోగ్రామ్ అంటే ఒకప్పుడు చెప్పారు ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పారు, తర్వాత డెఫినేషన్ మార్చారు, ఏ సెట్ ఆఫ్ సిస్టమాటిక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పారు. సిస్టమాటిక్ ఇన్స్ట్రక్షన్స్ దాన్ని ఇంకొంచెం ముందుకు పట్టుకొచ్చాము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే ఇంకో మెషిన్ లెర్నింగ్, లేకపోతే ఇంకో డీప్ లెర్నింగ్, ఎక్సెట్రా. వీటన్నిటికీ బేసిస్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఆ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మనం డెవలప్ చేస్తున్నాం. వీటన్నిటి వెనకాల ఉన్నది ఏంటంటే మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో గ్రాఫ్ థియరీ కావచ్చు, ఎల్గారిథమ్స్ కావచ్చు, ఈ డేటా సైన్స్ లో స్టాటిస్టిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ మనం స్ట్రాంగ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ గా మనం సక్సెస్ అవుతామండి. 100% వాళ్ళ స్టూడెంట్స్ చాట్ జీపీటీ లాంటి టూల్ ని డెవలప్ చేయట్లేదండి, చాట్ జీపీటీని యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ అండి, చైనా ఈ రోజు ఏఐలో ఎట్లా ఉంది చెప్పండి, అద్భుతంగా ప్రోగ్రెస్ ఉంది. ఇండియా అంత ప్రోగ్రెస్ లేదు. సైకాలజీ చూసినట్లయితే ఇండియన్ కొంచెం బాధ అనిపిస్తుంది. ఇండియన్ సైకాలజీ, చైనా సైకాలజీ తీసుకుంటే, అమెరికా వాళ్ళు టెస్లా అనే ఒక ఎలక్ట్రిక్ కార్ ని కనిపెట్టారు, వాళ్ళు డెవలప్ చేశారు. దానికి ప్యారలల్ గా ఏం చేశారు చైనా వాళ్ళు, ఈ నియో అని, ఇంకో బైడన్ అని ఇంకో కార్ వచ్చేసింది. అమెజాన్ అనేటువంటి ఒక రిటైల్ మార్కెట్ ఉన్నప్పుడు చైనా వాడు ఏం చేశాడు, అమెజాన్ లో పనిచేసే 60% మంది ఇండియన్సే, 60% మంది. కానీ అమెజాన్ కి కాంపిటీటర్ గా ఆలీబాబా అనే ఒక దాన్ని కనిపెట్టారు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మనము సర్వీసెస్ లెవెల్లో ఉంటున్నాము, సర్వీసెస్ ఇస్తున్నాము. ఆ సర్వీసెస్ ని ఏఐ తీసేసుకుందంటే మనం ఏమవుతాం? మనం ప్రోడక్ట్ డెవలప్ చేయాలి. మనం ఇండియన్ ప్రోడక్ట్ డెవలప్ చేయట్లేదు. ఒరకిల్లో 60% ఇండియన్స్ అంటారు, టెస్లాలో ఇంతమంది ఇండియన్స్ అంటారు. కానీ అలాంటి ఒరకిల్ లాంటి డేటాబేస్ ని మనం ఎందుకు చేయలేకపోతున్నాము, టెస్లా లాంటి దాన్ని మనం ఎందుకు చేయలేకపోతున్నాము అనేటువంటిది ప్రతి ప్రోడక్ట్ కంటే చైనాలో ఒక కాంపిటీటర్ ఉంది. అమెరికాలో సక్సెస్ అయిన ప్రతి ప్రోడక్ట్ కి చైనాలో వాళ్ళు డెవలప్ చేశారు. బట్ మనం ఏం చేసాం, ఆ డెవలప్ చేసిన ప్రోడక్ట్ కి మనం చేస్తున్నామండి, అంటే సర్వీసెస్ ఇస్తున్నాం. మనం దాని కాంపిటీటర్ ప్రోడక్ట్ ని డెవలప్ చేయట్లేదు. సేమ్ ఏఐ లాంటి ప్రోడక్ట్ ని యూజ్ చేసుకుంటున్నాం మనం, దానికి మనం చేయాలి. ఇప్పుడు టెలిగ్రామ్ అనేది ఒక డెవలప్ చేశారన్నారు, దానిలో చాలా ఇష్యూస్, అండ్ వాట్సాప్ కి ఏదో కాంపిటీటర్ గా అన్నారు, సంథింగ్ లైక్ దిస్. ఇలా కాదు, మన మైండ్ సెట్ మారాలి. మన మైండ్ సెట్ ఏంటంటే ప్రోడక్ట్ డెవలప్ చేయగలగాలి. ఆ ప్రోడక్ట్
ఇంకో ప్రోడక్ట్ కన్నా మంచిగా ఉండాలి. దట్స్ మోర్ ఇంపార్టెంట్ కేస్. ఇప్పుడు అరకిల్ కన్నా మంచి ప్రోడక్ట్ ఉందనుకో, ఇప్పుడు నేను సేల్స్ ఫోర్స్ వాడదామని ఎవాల్యూట్ చేసి నేను జోహోకి వచ్చి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను? నాకు కొంచెం ఈజీగా అనిపించింది, డబ్బులు కొంచెం తక్కువ, బాగానే ఉంది అనిపించింది, అందుకని నేను మూవ్ అయిపోయాను. సంథింగ్ లైక్ దిస్, దానికన్నా బెటర్ ప్రోడక్ట్. అలా చేస్తే ప్రపంచం మొత్తం కూడా ఇండియన్ ప్రోడక్ట్స్ని యూస్ చేస్తుంది. సర్వీసెస్ కాదండి, ఇండియన్ ప్రోడక్ట్స్ని. ఇవాళ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ అన్నీ కూడా ఏఐ రీప్లేస్ చేస్తుంది. అంటే 60 to 70% సర్వీసెస్ AI రీప్లేస్ చేస్తుంది, కానీ ప్రోడక్ట్ని రీప్లేస్ చేయలేరు. సో కాబట్టి ఆ ప్రోడక్ట్ చేసే స్థితిలో మనం ఉంటే కంఫర్ట్గా ఉంటాం. ఖచ్చితంగా సార్. ఫైనల్గా ఇప్పుడు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటాం. ఇప్పుడు ఎన్ని ఏఐలు వచ్చినా, ఏ టెక్నాలజీ వచ్చినా తల్లిదండ్రులు రీప్లేస్ చేయలేదు. డెఫినెట్గా టీచర్స్ని కూడా చేయకూడదని కోరుకోవడం. టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం నువ్వు తప్పు చేస్తావంటే తప్పు చేస్తావని, లేదా మంచిగా చేస్తే నేను ప్రశంసించే టీచర్ లేనప్పుడు ఇక పిల్లలు బాగుపడతారనుకుంటే మనం ఎలా ఊహించుకుంటాం? ఇప్పుడు భవిష్యత్తులో ఈ ఏ ఆధారిత టెక్నాలజీ కానీ, స్టడీస్ కానీ, అట్ ద సేమ్ టైం మన సాంప్రదాయబద్ధంగా వస్తున్న స్టడీస్ కానీ, రెండు బ్యాలెన్సింగ్ చేయాలంటే ఎలా చేయాలి? ఫైనల్గా అడ్వైజ్ ఇవ్వండి ఒకటి. ఫైనల్గా ఒకటేనండి, ఏఐ అనేటువంటిది ఎడ్యుకేషన్, అదే తెలుగులో జ్ఞానాన్ని డైరెక్ట్గా ఇస్తుంది 100%. కానీ స్టూడెంట్కి వాల్యూస్, కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం, డిసిప్లిన్, హౌ వీ వాంట్ టు గో దిస్ డైరెక్షన్ అనేది ఇచ్చేది మాత్రం ఖచ్చితంగా టీచరే, అంటే ఉపాధ్యాయుడే ఇస్తాడు. అలాంటి ఉపాధ్యాయుడిని ఏఐ అనేటువంటిది ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. డెఫినెట్గా అట్ ద సేమ్ టైం టెక్నాలజీ మాత్రం అందిపుచ్చుకోవాలి, దాన్ని మంచిగా ఉపయోగించుకునేందుకు ట్రై చేయాలి. ఎస్, రైట్ సార్. థ్యాంక్ యూ వెంకటేశ్వర, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అడ్జస్ట్. రైట్ సార్, ఇది స్పెషల్ డిబేట్. నమస్తే.